ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 1-2 చోట్ల స్వల్ప ఘటనలు మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా ఓట్లు వేశారు జనం. పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్స్లకు సీల్ వేశారు అధికారులు. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రుగొండ సహా చుంచుపల్లి, దమ్మపేట, ములకపల్లి, పాల్వంచ మండలాల్లో ఎలక్షన్స్ జరిగాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. సాయంత్రం ఫలితాలు రానున్నాయి. మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ లైవ్ లో అందిస్తారు. ఖదీర్, పోలింగ్ పర్సెంటేజ్ అప్డేట్స్ ఏంటి? వేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లలో వాటిని భద్రపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం లంచ్ అవర్ నడుస్తా ఉంది. లంచ్ అవర్ ముగిసిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. ఇప్పటికే వచ్చేసి ఇక్కడ జిల్లా అబ్జర్వర్ కాళీచరణ్ సుందామా ఇక్కడికి వచ్చి ఆ ఎన్నికల ప్రక్రియను కూడా పరిశీలించారు. దాంతో పాటుగా ఆ టేబుళ్లను ఎక్కువగా పెంచి ఎన్నికల ఫలితాలు త్వరగా విడుదల చేయాలని చెప్పేసి సూచన చేశారు. దాంతో పాటుగా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పేసి కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఉదయం నుంచి 7 గంటల నుంచే చూసుకున్నట్లయితే అనేక మంది బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చుంచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సాంబశివరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో పాటుగా అనేక మంది విఐపీలు, అనేక మంది ఉద్యోగస్తులు ఓటు హక్కును వినియోగించుకొని ఈ రోజు పోలింగ్ ప్రక్రియను కొనసాగించారు. అయితే 1 గంట వరకు ఎవరైతే క్యూ లైన్లలో నిలబడి ఉన్నారో వాళ్లను ఇప్పటి వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశాన్ని కల్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మొదటి విడతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71% పోలింగ్ అనేది నమోదైంది. దాంతో పాటుగా ఖమ్మం జిల్లాలో 90% అనేది నమోదైంది. అయితే రెండో విడతకు సంబంధించి ఇంతవరకు పూర్తి అప్డేట్ రాలేదు. ఎందుకంటే మండలాల వారీగా వాటిని సేకరించిన తర్వాత మొత్తం ఒక యూనిట్ గా దానికి సంబంధించిన పర్సంటేజ్ ని విడుదల చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంతవరకు ఇంకా రిలీజ్ కాలేదు. 2 గంటలకు 1 గంటకు సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే 70% పోలింగ్ అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 85% నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 183 గ్రామ పంచాయతీలు, 1686 వార్డులకు, దాంతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 155 గ్రామ పంచాయతీలకు, 1386 వార్డులకు ఈ రోజు ఎన్నిక అనేది జరిగింది. దాంతో పాటుగా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామ పంచాయతీలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందడం జరిగింది. అక్కడ కూడా కొంత విషాద ఛాయలు అనుకున్నాయి. దాంతో పాటుగా ముదిగొండలో చూసుకున్నట్టు అక్కడ కాంగ్రెస్ మరియు సిపిఎం కార్యకర్తల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఆరోపించారు సిపిఎం కార్యకర్తలందరూ కూడా కొంత ప్రభావితం చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఆందోళన కార్యక్రమం లాంటిది కూడా కొంతసేపు జరిగిన తర్వాత అంత సద్దుమణిగింది. దాని తర్వాత పణితాపురంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. కొందరు ఏదైతే సెక్యూరిటీగా ఉందో ఆ సెక్యూరిటీ కవర్ మొత్తాన్ని కూడా తొలగించి ఓటును చూపెట్టి వేయాలని చెప్పేసి అక్కడ కొంతమంది గందరగోళాన్ని సృష్టించారు. అక్కడ పోలీసులు వచ్చి ఆ విషయాన్ని కూడా కొంత సద్దుమణిగే విధంగా అక్కడ కూడా లాఠీ చార్జ్ లాంటిది కాకపోయినప్పటికీ కానీ కొంత వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. ఇలాంటి చెదురుమదురు ఘటనలు తప్ప మొత్తం కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసింది. అయితే ప్రస్తుతం చూస్తే 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతాయి. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియ మొదలైన తర్వాత ఎవరు తమ యొక్క భవితవ్యం ఇప్పుడంతా కూడా బ్యాలెట్ బాక్స్ లో ఉందని చెప్పేసి కొన్ని చోట్ల బెట్టింగ్లు కూడా నడుస్తున్న పరిస్థితి, ఎవరు గెలుస్తారు అని చెప్పేసి. అయితే సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల సమయం వరకు కూడా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొన్ని మేజర్ పంచాయతీలు ఉన్నాయి. మేజర్ పంచాయతీలలో వాటిని లెక్క పెట్టడం కోసం కొంత ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సిబ్బంది కొంత కొరత కూడా ఉండటం కారణంగా అక్కడ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ఇప్పటికే ఒక ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ రోజు మొత్తంగా దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది. ఏదైతే కౌంటింగ్